అయితే ఇందులో ఇంకో విషయం కూడా చెప్పారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, అది కూడా పేదరికానికి సూచిస్తుందని చెప్పారు. ఎటు స్లోప్ లేకపోతే అది కూడా ప్రమాదం అని చెప్పారు. ఎటు వాటం లేదు, నో స్లోప్, జీరో లెవెల్ ఉన్నట్టయితే భూమి కులనాశనం అని చెప్పారు ఫలితం దానికి కూడా. జనరల్గా అంచేత ఎటు ఒకటి మనకి మంచి స్లోప్లు ఎటున్నాయి అటు వాటం పెట్టుకోవడం అనేది మనం తెలుసుకోదగిన విషయం ఇట్లా. తర్వాత మీకు చివరిగా ఇంకొకటి భూమికి సంబంధించిన విషయంలో లెవెల్ ఎప్పుడు హైట్ ఉండాలని చెప్పారు. హైట్ లెవెల్ ఉండాలి, అంటే చుట్టుపక్కల భూమి కంటే ఎత్తు భూములు ఇల్లు కట్టుకోవాలని చెప్పి నివాసం ఉండాలని చెప్పారు. అలాగే మీకు కాంపాక్ట్ గట్టిగా ఉండాలి నేల. ఇది కూడా ఇంపార్టెంట్. గట్టి లూజ్ సాయిల్లో ఇల్లు నివాసం ఉండటానికి పనికిరాదు, ఎత్తు ఉండాలి, గట్టిగా అయి ఉండాలి నేల. అట్లా అంటే ఫీల్డ్ సైట్స్ ఉంటాయి మరి ఆధునిక కాలంలో అయితే చెరువుల్లో అక్కడక్కడ గోతుల్లో మట్టి నింపేసి వాటిని ప్లాటింగ్ చేస్తుంటారు. లేదంటే పొలాల్లో మీకు పంట నొయ్యలు లాంటివి ఉంటాయి మీకు విలేజ్లో, అలాంటి చోట కూడా ఈ మధ్య కాలంలో లేఅవుట్ వేసినప్పుడు పంట నొయ్యలు పూర్తి చేసి లేఅవుట్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు నుయ్యి భాగం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి కలిసి రావాలని మన అనుభవాన్ని చూస్తున్నాం. అది లక్కీ కొంత భాగం ఈశాన్యం వస్తే ఏమో కానీ ఈ సైట్ అంతా కానీ నుయ్యి వచ్చినా ఏమోలో వచ్చినా కూడా కొంచెం కొంచెం రిస్క్తో కూడిన పని. ఆ పెద్ద పంట నొయ్యలు పూడ్చిన స్థలాల్లో కొంచెం రిస్క్ ఎక్కువ, కొన్ని సంవత్సరాలు పడుతుంది సర్దుకోవడానికి. అవి సర్దుకుని న్యాచురల్గా భూమి సెట్ అయిన తర్వాత కట్టుకోవచ్చు, కానీ వెంటనే పూడ్చిన వెంటనే 1-2 సంవత్సరాలు కూడా కరెక్ట్ కాదు, కలిసి రావాలి అనుభవంలో. అది భూమికి సంబంధించి.